చనిపోయారు. సారీ. మరి నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? మా బామ్మ దగ్గర ఉంటాను. హే, మా మమ్మీ వచ్చేసింది. బాయ్ బాయ్. హాయ్ మమ్మీ. రావే, డ్రాప్ చేస్తాను. ఓకే బాయ్. వెళ్దామా? నీకు ఈ కొడుకెక్కడిది? వర్షం వస్తుందని మా స్కూల్ ఎర్లీగానే వదిలేశారు. ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. అవునా? పాపం ఎవరో పడేసుకున్నట్టున్నారు. ఇవి చూడు, రెండు సేమ్గా ఉన్నాయి. అవి ఫ్రెండ్షిప్ కార్డ్స్ అమ్మా, అలాగే ఉంటాయి. ఇందాక ఇక్కడ నిలబడినప్పుడు పడిపోయి ఉంటాయి. అంటే ఇవి మామూలు కార్డ్స్ కావా? కాదమ్మా, ఇద్దరు ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడానికి ఒకరికి ఒకరు ఈ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎప్పుడైనా వాళ్ళ మధ్య అపార్థాలు వస్తే ఈ కార్డ్స్లో రాసుకుని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అవి చదివి వాళ్ళ మధ్య అపార్థాలు తొలగించుకుని మళ్ళీ వాళ్ళ స్నేహాన్ని నిలబెట్టుకుంటారు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. రవి రవి ఏడి? నచ్చాయా? నీకొకటి నాకొకటి. వర్షం రావాలంటే మబ్బులు రావాలి, సంధి రావాలంటే రవి రావాలి. హాయ్. ఆ డ్రాపింగ్ ఛాన్స్ ఏదో మాకివ్వచ్చుగా. చంటిగాడు ఆల్రెడీ చూసాడు. రే ఫోన్ రా అన్నా.
షాప్ క్యాజువల్గా వచ్చేస్తామన్నా. కామెంట్స్ ఏమైనా చేశారా? వద్దు, వీధి కుక్కలు, వాళ్ళ గురించి మనకెందుకు? అది కాదు సంజయ్. ప్లీజ్ వదిలే. ఓకే. హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటే బాగుంటుందేమో. రెగ్యులర్గా నీ ప్రోగ్రామ్ అదే కదరా, ఇవాళ కూడా ఆగలేవా? 2 minutes బంటి. హాయ్ ప్రియా, చెప్పు. రూపా, మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మీ ఊరు వెళ్ళిపోతున్నారా? ఒక మాట కూడా చెప్పలేదు. అవును, డాడీ ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను నా ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ తీసుకుని వెళ్తున్నాను. మీ ఊరు అంటే ఎప్పుడూ చెప్తూ ఉంటావే, రవి, సంధ్య, బంటి అని. అవురేనా? అవును ప్రియా, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని కలవబోతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అమ్మయ్య, వర్షం ఆగిపోయింది. సంజయ్ ఒకసారి దిగు. నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది. నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి? పర్సనల్. ఏంటా పర్సనల్? మహారాజా రే, ఇంకో బీర్. హాయ్ తమ్ముడు, రా రా కూర్చో. రే చంటి వాళ్ళ బీర్ చెప్పండి రా. అన్నా స్ట్రాంగ్ లైటా? ఏమన్నా లైట్ అని చెప్తావు? స్ట్రాంగ్ సంటి, ఇలా ఫోన్ చేయగానే అలా వచ్చేసావే, చాలా స్పీడ్గా ఉన్నావు. ఏ లేదన్నా, ఏంటే సాఫ్ట్వేర్ కంపెనీ కాడన్నా. అన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పోర్ అన్నా, సాఫ్ట్వేర్ సూపర్ అన్న. ఇలా సెట్ చేద్దాం అనుకున్నా, నువ్వేం ఫోన్ చేసి అడగొట్టినావు. అరే సెట్ చేసుంటే ఈ సెటప్ భలే సెటప్ అయి ఉండేదిరా. సెట్ చేసేది ఎవడ్రా వాడు? అన్నా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పోర్ తాలూకులా ఉన్నాడన్నా. అన్నయ్య కొద్దిగా లేస్తావా? థ్యాంక్ యూ. అన్నయ్య, చంటిగాడు ఐ మీన్ ఇడియట్ సినిమా చూసింది నువ్వే కదా? నేనే. అయితే ఏంటి? ఓ ఏం లేదు, నీకు సరిగా గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి చూపిద్దామని. ఎలా ఉంది చంటిగాడి దెబ్బ? ఇది రవిగాడి దెబ్బ. రవి అంటే
చూసావా? జస్ట్ 1 minute, ఓకే? 1 minute. ఎరా, సాఫ్ట్వేర్ పోరి సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నావా? దాని వెనక హార్డ్వేర్ కూడా ఉంటుందిరా, హార్డ్గా ఉంటుంది. మదన్, ఏమైంది? ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? ఏమైంది? మన ప్రేమ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. మరేమన్నారు? హ్యాపీగా పెళ్లి చేసుకోమన్నాడు, కానీ ఓ 25 లక్షలు కట్నం ఇమ్మన్నాడు. 25 లక్షలా? నీ మొహానికి 25,000 ఎక్కువ. అదేంటి అలా అనేసావు? లేకపోతే ఏంటి? కట్నం అన్నప్పుడే కరాఖండిగా చెప్పలేవా మీ కట్నం ఇవ్వలేమన్న విషయం? అదే చెప్పాను. మరేమన్నారు? ఇంకేమన్నారు? కట్నం ఇచ్చే సంబంధం చూస్తా ఉన్నారు. సరే చేసుకో, నాతో ఇంక మాట్లాడుకు, నన్ను కలవకు ప్లీజ్. ఒకసారి నా మాట విను. ఏంటి సైలెంట్గా ఉన్నావు? జనరల్గా తిడతావు కదా, తిట్టు. నిన్నెన్ని తిట్టినా వేస్టే. ఓహో, వీధి కుక్కలని నువ్వే అన్నావు కదా, అందుకే వ్యాక్సిన్ వేశాను. తప్ప? కరెక్టే కదా, చెప్పు. ఏంటి ఈ గొడవలతో చస్తున్నాను? నువ్వు అంతే, ఆ బంటి కూడా అంతే.